వల్ల మీకు ఎంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో చూద్దాం. ఫిబొనాకీ సిరీస్, రైట్? ఒకసారి ఇటు చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్, ఒక నాణాన్ని నేను టాస్ చేశాను. ఒక నాణాన్ని నేను 5 టైమ్స్ టాస్ చేశాను. ఒక నాణాన్ని నేను 5 టైమ్స్, ఒకసారి వేస్తే హెడ్ వచ్చింది, టైల్ వచ్చింది. అట్లా 2 సార్లు వేసాను, అట్లా 3 సార్లు వేసాను, అట్లా 4 సార్లు వేసాను, అట్లా 5 సార్లు వేసాను, రైట్? ఒక నాణాన్ని నేను 5 టైమ్స్ టాస్ చేశాను. చేస్తే నాకు మొత్తము ఎన్ని వేసున్నాయి? నాకు మొత్తం ఎన్ని వేసున్నాయి? 2 వరుస హెడ్స్ రాకూడదు. నాకు 2 వరుస, రైట్? నాణంలో హెడ్, టైల్ 2 అవకాశాలు ఉంటాయి. నాకు మొత్తము ఎన్ని అవకాశాలు ఉన్నాయి? నో 2 కాన్సిక్యూటివ్ హెడ్స్ అపియర్. నాణాల మీద, కార్డ్స్ మీద ఇది ప్రాబబిలిటీలో చాలా రిలేటెడ్ క్వశ్చన్. నంబర్ రిలేటెడ్ మీద అడగొచ్చు, లెటర్ రిలేటెడ్ మీద అడగొచ్చు, డయాగ్రామ్ రిలేటెడ్ మీద అడగొచ్చు, రైట్? దాని తర్వాత చెస్ బోర్డ్ రిలేటెడ్ మీద అడగొచ్చు, కాయిన్ రిలేటెడ్ మీద, కాయిన్ మీద అడగొచ్చు, పాచిక మీద అడగొచ్చు, లేకుంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఎన్ని స్పేడ్లు ఉన్నాయి, ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, ఎన్ని రెడ్ ఉన్నాయి, ఎన్ని క్లబ్ ఉన్నాయి. ప్రాబబిలిటీలో ఒక 15-16 మోడల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మోడల్, ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే కాయిన్. నా ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా? ఒక నాణాన్ని 5 సార్లు పైన కిందకి ఎసురితే ఎన్ని అవకాశాలు ఉన్నాయి? నాకు 2 వరుస హెడ్స్ రాకూడదు. దీన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మనము ఫిబొనాకీ సిరీస్ చూస్తున్నాం కాబట్టి ఆ లాజిక్ వైపుగా మనం సాల్వ్ చేద్దాం. ఒక నాణాన్ని నేను 1 టైం గనక చేశాను అనుకోండి, ఒక్కసారి నేను పైన వదిలాను అనుకోండి, కింద నాకు ఐదర్ హెడ్ అయినా రావచ్చు, లేకుంటే టైల్ అయినా రావచ్చు. లేకుంటే టైల్. ఒక కాణాన్ని టాస్ చేసామనుకోండి, హెడ్ ఆర్ టైల్. అదే నేను 2 టైమ్స్ టాస్ చేశాను అనుకోండి, 2 సార్లు గనక టాస్ చేస్తే నాకు ఫస్ట్ది హెడ్, సెకండ్ది హెడ్, ఫస్ట్ది హెడ్, సెకండ్ది టైల్, తర్వాత టైల్, తర్వాత హెడ్, దాని తర్వాత టైల్, ఇట్లా ఏదైనా రావచ్చు. ఇలా వరుస పెట్టి రాయద్దు, అది టైం వేస్ట్. నౌ ఇక్కడ అనిల్ నాయర్ స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ చూడండి సార్, ఒక్క టైం టాస్ చేస్తే నాకు 2 వరుస హెడ్స్ రావట్లేదు. అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒక్క టైం టాస్ చేస్తే 2 అవకాశాలు ఉన్నాయి. 2 టైమ్స్ చేస్తే 2 వరుస హెడ్స్ రాకూడదు. HT, TH, TT. ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది ఫిబొనాకీ సిరీస్. అదే మీరు 3 టైమ్స్ చేశారనుకోండి, 2 + 3 ఎంత? 5. నేను మీకు చూపెడతాను ఆ 5 ఏంటో. ఇక్కడ చూడండి సార్, ఒక కాయిన్ ఉంది, ఇక్కడ ఒక కాయిన్ ఉంది. ఒక్కసారి టాస్ చేస్తే హెడ్, టైల్, అంతే కదా సార్? 2 సార్లు చేస్తే ఫస్ట్ సారి హెడ్, సెకండ్ సారి హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు. ఇక్కడ హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు. ఆమె రైట్? ఇక్కడ హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు, ఇక్కడ హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు, ఇక్కడ హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు, ఇక్కడ హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఇది 2 అవకాశాలు. అదే 2 సార్లు సాల్వ్ చేస్తే HH, HT, TH, TT. నాకు HH రాకూడదు, ఇది తీసేసాను. అంటే మొత్తము ఈ బ్రాంచ్ మొత్తం పోయింది. ఇక్కడ మిగతాది ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా HTH 2 హెచ్లు రావట్లేదు, HTT 2 హెచ్లు రావట్లేదు, THH ఈ కేసు తీసేసాను. అంటే THT, TTH, TTT 2 వరుస హెడ్స్ రావట్లేదు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ HTH 1 అవకాశం, HTT 2 అవకాశాలు, 3వ అవకాశం THT, 4వ అవకాశం TTH, 5వ అవకాశం TTT. అంతగా చేయాల్సిన అవసరం లేదు. అదే నేను మీకు చెప్తున్నాను సార్. FN = FN-1 + FN-2.
ఇదే ఫిబొనాకీ సిరీస్ యొక్క ప్రత్యేకత. మన క్యాల్కులేషన్స్ బాగా తగ్గిపోతాయి. అదే 4 టైమ్స్ చేసామనుకోండి 5 + 3 ఎంత 8. అదే 5 టైమ్స్ చేసామనుకోండి 8 + 5 ఎంత 13. అంటే ఒక కాయిన్ని 5 సార్లు నేను పైనకి కిందకి టాస్ చేస్తే 2 వరుస హెడ్స్ రాకూడదు అని అంటే మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 13 అవకాశాలు ఉన్నాయి. అందరికీ అర్థమైందా? సార్ నేను ఫిబొనాకీ సిరీస్ ఫస్ట్ ఇయర్లో సి ప్రోగ్రామ్గా చేశాను. అసలు నాకు అది లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది? మీకు మ్యాథమెటిక్స్లో ప్రతి ఒక్కటి కూడా మ్యాథమెటికల్ అప్లికేషన్సే సార్. మీరు మ్యాక్సిమం చదివిన సబ్జెక్ట్ ఏంటి అని అంటే మీ స్కూల్లోనూ ఆల్మోస్ట్ మీ ఇంటర్మీడియట్లో మీరు అది కాకుండా ఎంపీసీ ఎంఈసీ కాకుండా తీసుకుంటే వదిలిపెడతారు. అంటే మీకు 3వ తరగతిలో ఎంటర్ అయిన ఆ సబ్జెక్టు 10th వరకు మీకు కొనసాగుతుంది. బయాలజీలు బోటనీలు దాని తర్వాత వస్తుంది. అంత ఎక్స్పాండ్ ఉన్న టాపిక్స్. ఇది అందరికీ అర్థమైందా? సార్ ఫిబొనాకీ సిరీస్ నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది? అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇది ఒక అప్లికేషన్, రైట్. ఇంకో అప్లికేషన్, మీరు ఒక సివిల్ ఇంజనీర్ అనుకోండి. ఒక బిల్డింగ్లో ఒక 10 ఫ్లోర్లు ఉన్నాయి. బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చేశాడంటే నాకు ప్రతి ఫ్లోర్కి రెడ్ అయినా కలర్ చేయి, బ్లూ అయినా కలర్ చేయి అన్నాడు. ప్రతి ఫ్లోర్కి రెడ్ బ్లూ ఏదైనా కలర్ తీసుకోవచ్చు అన్నాడు. రెడ్ కానీ బ్లూ కానీ ఏదైనా కలర్ చేయి అన్నాడు. కానీ అతను పెట్టిన కండిషన్ ఏంటంటే 2 వరుస ఫ్లోర్లు, 2 కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్, 2 వరుస ఫ్లోర్లు సేమ్ రెడ్ కలర్ ఉండొద్దు అని అన్నాడు. 2 వరుస ఫ్లోర్లు సేమ్ రెడ్ కలర్ ఉండొద్దు అని అన్నాడు. రైట్. మనం కలర్ వేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచిస్తే ఇన్ని వేస్గా చేయొచ్చు అని ఓనర్కి చెప్పొచ్చు. ఒక బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ ఓనర్ ఏం చేశారంటే 2 కలర్లో ఏదో ఒకటి యూజ్ చేయన్నాడు. అది రెడ్ కానీ లేకపోతే బ్లూ కానీ, రెడ్ కానీ లేకపోతే బ్లూ కానీ. కానీ 2 వరుస ఫ్లోర్లలో నాకు రెడ్ కలర్ కనబడొద్దు అని అన్నాడు. సేమ్ అదే ఐడియా, రైట్. సేమ్ అదే ఐడియా సార్. ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఫ్లోర్ నేను రెడ్ అయినా యూజ్ చేస్తా లేకుంటే బ్లూ అయినా యూజ్ చేస్తా. సెకండ్ ఫ్లోర్ ఇక్కడ రెడ్ యూజ్ చేసా కాబట్టి ఇక్కడ రెడ్ యూజ్ చేయలేను. ఇది బ్లూ, ఇది బ్లూ కాబట్టి ఇక్కడ బ్లూ యూజ్ చేయొచ్చు, ఇక్కడ 2 యూజ్ చేయొచ్చు. అంటే ఇది 2, ఇది 3. మనకు 10 ఫ్లోర్లు. ఫస్ట్ ఫ్లోర్ ఏమో 2 అవకాశాలు, 3, 5, 8, 13. ఇది బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సార్. 34, 55, 89. 10వ ఫ్లోర్ వరకు రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 89 + 55 మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 144 అవకాశాలు ఉన్నాయి. రైట్. మీరు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ కూడా మీరు అనవసరంగా కౌంటింగ్ చేస్తారు. కౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిబొనాకీ నంబర్ చాలా ఇంపార్టెంట్ నంబర్ సార్. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ని చాలా తగ్గించే ఒక ప్యూర్ మ్యాథమెటికల్ సీక్వెన్స్ ఇది. Fn = Fn - 1 + Fn - 2. 2 వరుస ఫ్లోర్లు సేమ్ రెడ్ కలర్ ఉండొద్దు. ఫస్ట్ ఫ్లోర్కి రెడ్ వేస్తా లేకుంటే బ్లూ వేస్తా. సెకండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ రెడ్ వేసాను కాబట్టి రెడ్ మీద రెడ్ ఉండొద్దు అని ఓనర్ అన్నాడు. బ్లూ వేస్తా. కింద బ్లూ వేస్తే రెడ్ వేయొచ్చు, బ్లూ వేయొచ్చు. ఇవి 2 అవకాశాలు. ఇది 3. 2 + 3 5, 5 + 3 8, 8 + 5 13, 13 + 8 21. అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఫ్లోర్లు ఉన్నాయి. అంటే 10వ ఫ్లోర్ చేరేసరికి మొత్తము ఎన్ని వేస్లో నేను కలర్ చేయొచ్చు? 144 వేస్లో కలర్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 2వ క్వశ్చన్. మీకు ఇట్లా నంబర్ ఆఫ్ వేస్ బాగా తగ్గించుకోవచ్చు సార్ మీరు. ఇంకో క్వశ్చన్, మీకు ఎన్ని అప్లికేషన్స్ చెప్తే మీకు అది దాని యొక్క బ్యూటీ అర్థమవుతుంది సార్. ఇంకొకటి ఇక్కడ చూడండి సార్. సపోజ్గా నేను ఇక్కడ నిలబడ్డా. నేను అడుగేసేది మినిమం 1 స్టెప్ అడిగేస్తా, లేకపోతే ఇట్లా జంప్ చేశాను అనుకోండి 2 స్టెప్లో అడిగేస్తా. రైట్. ఏ పర్సన్, ఒక మనిషి అడుగేసేది మినిమం డిస్టెన్స్ 1 అడుగైనా ఉండొచ్చు, మ్యాక్సిమం
2 స్టెప్పులైనా వేయొచ్చు, 2 స్టెప్పుల దూరము తీసుకోవచ్చు, 1 స్టెప్ దూరము. అంటే మీరు ఇక్కడ ఉన్నారు సార్, 1 స్టెప్ ఈజీగా ఇట్లా ఇస్తారు, 2 స్టెప్పులు అంటే ఇప్పుడు దూకిలను అనుకోండి, అక్కడికి దూకారు, అది 2 స్టెప్పుల దూరం. నేను 1 స్టెప్ అయినా 2 స్టెప్పులు అయినా మాత్రమే యూజ్ చేస్తాను. అలా నేను మొత్తము 10 స్టెప్స్ కవర్ చేయాలి, 10 స్టెప్స్ కవర్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, కెమెరా అక్కడ ఉంది, రైట్. నాకు కెమెరాకి మధ్యలో తేడా 10 యూనిట్లు. ఐదర్ నేను 1 యూనిట్ అయినా తీసుకుంటాను, లేకపోతే 2 యూనిట్లు అయినా తీసుకుంటాను. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ నుంచి అనిల్ సార్ డిజిటల్ బోర్డ్ నుంచి కెమెరా వరకు 10 యూనిట్ల తేడా ఉంది. ఐదర్ 1 యూనిట్ అయినా తీసుకుంటాను, లేకపోతే 2 యూనిట్లు అయినా తీసుకుంటాను. 1 1 1 1 తీసుకుంటూ వెళ్తే 10 చేరుకోవచ్చు. 2 2 2 5 సార్లు తీసుకుంటే 10 తీసుకోవచ్చు. 1 + 2 1 + 2 1 + 2 9, మళ్ళీ 1 వేస్తే తీసుకోవచ్చు. 2 2 2 2 2 8, మళ్ళొకటి మళ్ళొకటి. ఆర్ యు ఆల్ విత్ మీ? అట్లా మస్తు అవకాశాలు వస్తున్నాయి. మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? క్వశ్చన్ అర్థమైంది కదా సార్? మొన్న తెలంగాణ PCSI పేపర్లో సీక్వెన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, 10 స్టెప్స్. ఇది చాలా ఈజీగా 1 స్టెప్ తీసుకోవాలి అని అంటే నేను డైరెక్ట్గా 1 తీసుకుంటాను. 2 స్టెప్స్ తీసుకోవాలి అని అనుకోండి, రైట్, డైరెక్ట్గా 2 స్టెప్స్కి వెళ్ళొచ్చు, లేకుంటే 1 + 1 వెళ్ళొచ్చు. అందరూ ఉన్నారా సార్? అదే 3 స్టెప్స్కి వెళ్ళాలి అని అనుకోండి, 3 స్టెప్స్కి వెళ్ళాలి అని అనుకోండి, 2 + 1కి వెళ్ళొచ్చు, 1 + 2కి వెళ్ళొచ్చు, 1 + 1 + 1కి వెళ్ళొచ్చు. అంతే కదా సార్? 2 అడుగులు + 1 అడుగు, 1 అడుగు + 2 అడుగులు, 1 + 1 + 1 అయిపోయింది ఆన్సర్. ఇదేమో 1 వే, ఇదేమో 2 వేస్, నెక్స్ట్ ఏమో 3 వేస్, 2 + 3 5, 5 + 3 8, 8 + 5 13, ఇది 21, ఇది 34, ఇది 55, ఇది 89. అంటే మొత్తం 10 స్టెప్పులు వేయడానికి మొత్తం ఎన్ని వేస్ ఉన్నాయి? 89 వేస్ ఉన్నాయి. మొత్తము ఎన్ని వేస్ ఉన్నాయి? 89 వేస్ ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3, 1 + 2 ఏమో 3, 2 + 3 ఏమో 5, 5 + 3 ఏమో 8, 8 + 5 ఏమో 13, 13 + 8 ఏమో 21, 21 + 13 ఏమో 34, 34 + 21 55, 55 + 34 89. 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం 10 స్టెప్పులు వేయడానికి మామూలుగా కౌంట్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది, కానీ ఫిబొనాకీ సీక్వెన్స్ యూజ్ చేస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫిబొనాకీ సీక్వెన్స్లో వరుస 3 సంఖ్యలు తోటి నేను త్రిభుజము నిర్మించలేను, అది పాయింట్. ఆ సీక్వెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇది మీకు రైట్ ప్రాబబిలిటీలో అంతా కూడా మనము స్టెప్స్ తగ్గించి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ యూజ్ చేద్దాము, లేకుంటే సీక్వెన్స్ అర్థం చేసుకొని ముందుకెళ్దాము. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దయచేసి అందరూ ఎస్ అర్థమవుతే ఎస్ అనండి, డౌట్ ఉంటే డౌట్ ఏదో అడగండి సార్. పూర్తి అటెన్షన్ క్లాస్ పైనే ఉండాలి. అంటే 2 గంటల క్లాసులో 2 గంటలు మనకు ఈరోజు ఏదో నేర్చుకున్నాను, ఈరోజు కొత్తది నేర్చుకున్నాను. ఒక స్టూడెంట్కి అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఏంటి తెలుసా సార్? అతనికి వచ్చే హై ఫీలింగ్ ఏంటంటే క్లాస్ తర్వాత ఇది ఒక కొత్త రకం, కొత్తది నేను నేర్చుకున్నాను అని సంతృప్తిగా క్లాస్ తర్వాత ఉండడము. ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక బుక్ చదవడంలో కానీ, ఒక మంచి చదువుకున్న తని ఒక స్పీచ్ వినడంలో కానీ, ఒక మంచి యునీక్ వే చూడడంలో, దాంట్లో ఒక స్టూడెంట్ ఎంత సాటిస్ఫై అవుతాడో నాకు తెలుసు సార్. ఇది అందరికీ అర్థమైంది కదా?